విశాఖలో పారిజాత పర్వం టీం అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క సినిమా తాలూకా డీటెయిల్స్ చెప్పేందుకైతే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి ఈ సినిమాలో మెయిన్ రోల్ నటించినటువంటి సార్ మనతో ఉన్నారు. ఆయన మాటలో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ మూవీ దేనికోసం, అసలు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ వెళ్ళబోతుంది? ఇది మనం అంటే జాన్రా అంటామండి. సో ఇట్స్ కాల్డ్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ, కన్ఫ్యూజన్ కామెడీ. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే మనీ 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 రీసెంట్గా కిడాకోలా ఇట్లాంటివి, అంటే ఒక ఇన్సిడెంట్ చుట్టూ జరిగే కామెడీ. సో కిడ్నాప్ క్రైమ్ కామెడీ చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది. ఏప్రిల్ 19th సినిమా రిలీజ్ అవ్వబోతుందనంటే. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కామెడీ ఫిల్మ్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. సో మా సినిమాలో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఎంటర్టైనింగ్, సూపర్ ఫన్ ఉంటుంది. సునీల్ గారు, హర్ష గారు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ ఐడియా అండి. అంటే ఒక కిడ్నాప్ చుట్టూ జరిగే కన్ఫ్యూజన్ కామెడీ. సో దట్స్ వాట్ ఇట్. అయితే మనతో పాటు మాట్లాడడానికి హీరోయిన్ సిద్ధా గారు కూడా ఉన్నారు. ఆవిడ మాటలో కూడా కొన్ని విషయాలు సిద్ధా గారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇంత క్యూట్గా ఉన్న మీరు ఇంత ఇలాంటి రోల్ ఎలా చేయాలనుకున్నారు? అసలు ఇక్కడ కూడా క్యూట్గానే ఉన్నాను, కానీ ఐ థింక్ ఫస్ట్లీ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ సంతోష్ సార్. ఎంత ఇంపార్టెంట్ రోల్ నన్ను చూస్ చేసుకున్నారు. బికాజ్ ఇంతవరకు నేను చాలా సినిమా చేశాను, కానీ ఈ రోల్కి ఐ గాట్ ద ఆపర్చునిటీ టు షో లాట్ ఆఫ్ ఎమోషన్స్. చాలా లుక్స్ ఉన్నాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ హీ చోజ్ మీ. అదే. అంటే ఈ సినిమాలో పర్టికులర్గా విశాఖ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన మీరు వర్క్ చేస్తే ఎలా అనిపించింది మేడం? అంటే మా విశాఖ వాసుల దగ్గర మీరు పనిచేసినటువంటి తీరు ఎలా ఉంది? So for me the Vizag special connection is that na first film Sidhu from Srikakulam kosam I was here, and for most of the important events na Telugu career lo I have been in Vizag. So it was very nice to work with people from there. And but I think one of my smoothest, nicest experiences, I think mainly because of our director sir, because he's చాలా కామ్గా ఉన్నాను, అండ్ హీస్ టేకెన్ ఆల్ ఆర్ టార్చర్ వెరీ మచ్. హీస్ లాట్ ఆఫ్ క్లారిటీ, అండ్ ఏమైనా ఉంటే హీ స్టేస్ కామ్. సో దాట్ ఈస్ వై మేమందరం చాలా ఎంజాయ్ చేశాను వైల్ వర్కింగ్, స్పెషలీ విత్ హిమ్ అండ్ చైతన్య అండ్ సునీల్ సార్. వాళ్ళ కామిక్ టైమింగ్ని మ్యాచ్ చేయడానికి చాలా కష్టం. నేను కొంచెం ట్రై చేశాను, బట్ దే ఆల్ మేడ్ ఇట్ వెరీ ఈజీ అండ్ సింపుల్ ఫర్ మీ. అయితే మరొక స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. అయితే విశాఖ వాసిగా డైరెక్టర్ సంతోష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, విశాఖ లాంగ్వేజ్లో లేదంటే ఉత్తరాంధ్ర లాంగ్వేజ్లో ఒక మంచి మూవీ జనాలకు అందించబోతున్నారు. అసలు మీ థ్రిల్లింగ్ ఎలా ఉంది సార్ ఇందులో? అంటే నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నానండి. బేసిక్గా 19th అంటే ఏదో మేము ఉంటే చూసారు ఆగలేకపోతున్నాను సార్ అని, అలా ఉంది నా పరిస్థితి. బికాజ్ ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా వెళ్తుంది. ఈవెన్ యూట్యూబ్లో మన ట్రెండ్స్ చూసుకున్నా కూడా చాలా బాగా వెళ్తుంది. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా అంటే ఫన్నీగా ఉన్నటువంటి రోల్ చేశారని చెప్పి ఇందులో జరుగుతుంది. సో మీ రోల్ ఏంటి, ఎలాంటి క్యారెక్టర్ మీరు ఇచ్చేసారు? సో నేను ఇందులో ఒక సినిమా హీరో అవుదామని వస్తానండి ఊరికి. తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉంటాడు అనమాట. సో ఆ ప్రాసెస్లో ఉండే ఫన్, దాంట్లోంచి కిడ్నాప్కి ఎలాగెళ్ళాం, అసలు మేము ఎవరిని కిడ్నాప్ చేసాం దాని మీద ఉంటుంది అనమాట. చాలా ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. బట్ అలాగే ఆయన చెప్పినట్టు మనం ఫ్రెండ్స్ బ్యాచ్ గ్యాంగ్ తోటి వెళ్తే మజా. ఓకే, వైజాగ్ యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇలా ఎవడ పెడతాడు సందేశాలు ఇస్తే పట్టించుకోకుండా మీకు నచ్చిన పని మీరు చేయండి, లైఫ్లో పైకి వస్తారు, అంతేగాని. సో నాకు అసలు ఎప్పుడు కూడా నీ సందేశాలు అయ్యేవి అవునండి. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి ఫీల్డ్ వాళ్ళది. వాళ్ళ ఫీల్డ్లో దీంట్లో ఉంటే వాళ్ళే రాణిస్తారు, వాళ్ళే ఎక్సెల్ అవుతారు. సో అండ్ అది మన వైజాగ్లో అవుతానే వచ్చారు, ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది. సో మన వైజాగ్ యూత్కి అయితే ఇబ్బంది ఏం లేదు. అది సో చూడొచ్చు, ఏదైతే సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 నిమిషాలు కూడా చాలా ఫన్నీ ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ ఉన్న రిపోర్టర్లతో పాటు కెమెరామెన్లు ఇక్కడ అందరూ కూడా చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా ఏదైతే ఈ పారిజాత పర్వం ఏదైతే మూవీ ఏదైతే ఉందో ఈ మూవీని అందరూ ఆదరించాలని అయితే వీళ్ళంతా చాలా స్పెషల్గా కోరడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చందుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.